వాళ్ళకి బట్టలు కావాలి. సార్ ఇప్పుడు 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 ఆ దుస్తులు ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఎందుకంటే మీరు ఆర్మీలో ఎన్నో సంవత్సరాలు పనిచేశారు, మేజర్గా రిటైర్ అయ్యారు. వారికి మన ఇండియన్ ఆర్మీ దుస్తులు వారికి ఏ విధంగా వారి చేతికి వచ్చాయి? వారు పాకిస్తాన్లో అవి ఆ విధంగా డిజైన్ చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా డిజైన్ చేసి ఇచ్చారు? లేదండి, మీరు హైదరాబాద్లో ఇక్కడ ఉండండి, నేను ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఇచ్చి రెజిమెంటల్ బజార్ పంపిస్తాను, మీ మనిషిని ఆర్మీ దుస్తులు, ఆర్మీ బూట్లు, ఆర్మీ బెల్టు, క్యాపు అన్నీ తెచ్చిస్తాడు నాకు. అగైన్ లోకల్ సపోర్ట్. సో అక్కడ కాశ్మీర్లో ఎవరో స్థానికులు సపోర్ట్ చేస్తేనే వారికి ఆ దుస్తులు కూడా వచ్చినాయి. 100%. దాంట్లో అసలు మీరు ఏ విధమైన డౌట్ ఉంచుకోవద్దు. లోకల్ సపోర్ట్ లేకుండా బయట ప్రదేశం నుంచి వచ్చి మన భూభాగంలో ఆపరేషన్స్ చేయడం ఇంపాసిబుల్. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి బషీర్ అహ్మద్ గారు ఉన్నారు, ముస్లిం లీగ్ ఆంధ్ర ప్రెసిడెంట్. బషీర్ గారు నమస్తే సార్. నమస్తే. యా బషీర్ గారు, ఏదైతే నిన్నటి నుంచి కూడా ఆర్తనాదాలు, భారతీయుల ఆర్తనాదాలు మీరు పూర్తిగా వినే ఉంటారు. పహల్గాం ఉగ్ర దాడికి సంబంధించి మోదీ గారు కూడా కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే అన్యాయంగా భారత పౌరులను బలి తీసుకున్నారో వారిని వెంటాడి చంపుతామని చెప్పారు. ఇది భారత ఆత్మపైన దాడి అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇప్పుడు మీరు ఒక భారతీయుడిగా మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రతి భారతీయుడు రగులుతా ఉన్నాడు. ప్రధానమంత్రి గారు ఓకే అంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం కోసం ప్రతి ఇంటి నుంచి ఒక పౌరుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. బషీర్ అహ్మద్ గారు సిద్ధంగా ఉన్నారా? 10% సిద్ధం. భారతదేశం మన మాతృభూమి కోసం ఏ త్యాగాలు చేయడానికైనా సరే ఎవరైనా సిద్ధంగానే ఉంటారు. ఇందులో ఎవరికి అనుమానం లేదు. అయితే ఈ మొత్తం జరిగిన సంఘటనని కనుక ఒక విశ్లేషణాత్మకంగా కనుక చూసేటట్టయితే ఆ పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. అక్కడ తిండికి సంబంధించి, కనీస అవసరాలకు సంబంధించి ప్రజల అవసరాలు తీరని పరిస్థితుల్లో ఉండి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. మరి ఈ తీవ్ర అసంతృప్తిని పక్కదో మళ్లించడం కోసం గాను అక్కడ ఉన్నటువంటి ఆ ఆర్మీకి సంబంధించిన మేజర్ ఒక ఆయన అక్కడ ప్రజలను రెచ్చగొడుతూ ఇది ద్విజాతి సిద్ధాంతం అని, ఇండియా మీద పోరాడతామని ఏదో కొన్ని ప్రగల్భాలు పలికాడు. అయితే దాని వెనుక ఉన్న కారణం ఏంటంటే ఆ ప్రజలను వారి దృష్టి మళ్లించడం కోసం, ఇండియా మీద ఏదో మనం చేయాలి అని చూపించడం కోసం గాను ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి మనం విశ్లేషిస్తే అర్థమవుతుంది. ఓకే, దీనికి కొనసాగింపుగా కొంతమంది ముష్కరులు, మరి అది కాశ్మీర్లో ఉన్న వాళ్ళు లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు లేదా పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది వచ్చి మన భారతీయుల్ని హత్య చేయడాన్ని ముస్లిం లీగ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా ఖండించాల్సిందే. అయితే అక్కడ పాకిస్తాన్ జనరల్ ఏ విధంగా ప్రజల్లో భావోద్వేగాన్ని క్రియేట్ చేశారో సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇండియాలో ఈయన మోడీ గారు క్రియేట్ చేశారు. భారతదేశంలో ప్రస్తుతం నిరుద్యోగం కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, రకరకాల సమస్యల్లో భారతీయులు కొట్టుమట్లాడుతున్న విషయం అందరికీ తెలుసు. అదే కాక అతి త్వరలో ఇటు బెంగాల్లో అలానే బీహార్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇప్పుడు దాకా గత 10 ఏళ్ల నుంచి జరుగుతున్న కాశ్మీర్లో జరుగుతున్న ఈ ఉగ్రవాదులకు సంబంధించిన దాడుల్ని కనుక మనం పరిశీలించేటట్టయితే పర్టికులర్ గా ఈ దాడులు ఎలక్షన్లకు ముందే జరుగుతూ ఉంటాయి. మీరు పుల్వామా తీసుకోండి, ఎలక్షన్కు ముందు జరిగింది. అలానే గుజరాత్కి సంబంధించిన కొంతమంది యాత్రికులు అమర్నాథ్ యాత్రకు వెళ్తే ఆ వ్యాన్ మీద కరెక్ట్ గా ఫైరింగ్ జరిగింది. అది ఎప్పుడు జరిగింది? గుజరాత్ ఎలక్షన్స్ కి ముందు జరిగింది. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి ఏమనిపిస్తుంది